అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 74వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येकासमलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 74వ శ్లోకం. ఓం నమః శివాయ. ఆశాపాశక్లేశ దుర్వాసినాది భేదోద్యుక్తైర్దివ్యగంధైరమందైః ఆశాశాటికస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మే తనోతు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, దిగంబరుడగు పరమేశ్వరుని యొక్క పాదపద్మము నా మనఃపేటిక యందుగల ఆశాపాశములు పంచక్లేశములు మొదలగు దుర్వాసనలను అడంచి దివ్యమైన సువాసనలతో నింపుగాక. దిగంబరుడైన శివుని పాదపద్మము ఆశాపాశములు మరియు కష్టములు అనే దుర్వాసనలను పోగొట్టు దివ్య గంధములతో నా మనస్సనే పెట్టెను సుగంధభరితముగా చేయుగాక. దిక్కులను అంబరముగా చేసుకొని దిగంబరుడైన ఈశ్వరుని యొక్క పాదములను ఆశ్రయిస్తే పాపములు అనే కష్టములను తొలగించి మనసు అనే పేటికను ఆ పాదములు అద్భుతమైన సుగంధముతో నింపివేస్తాయి. రేపు 75వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.